యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 11 వరకు 18 వరకు మార్చి యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 18 వరకు మార్చి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. తోడేలు వచ్చి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపో, తోడేలు ఆ గొర్రెలను చుట్టి చెదరగొట్టు. జీతగాడే గనక గొర్రెలను కూర్చి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇరుడివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా తోడుకుని రావాలను. అవి నా స్వరం వినో, అప్పుడు మందు ఒకటి గొర్రెల కాపరి ఒకటి నగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకోడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. ఎండ వేదిక అధికంగా ఉంది, అయినప్పటికీ నీ ప్రజలు మందిరానికి రావడానికి సహాయం చేశారు. మార్గ మధ్యలో ఉన్న వారికి నడిపించండి ప్రభువా. నీ మందిరంలోనే నిజమైన ఆనందం, క్షేమం, తృప్తి, నీ సహవాసం, నీ బిడ్డల సహవాసంలోనే సంతోషం మాకుంది కనుక ఈ సహవాసంలో మేము ఆనందించి కృప అనుగ్రహించండి. నిలబడిన దాసుని బలపరచండి. నీ వాక్యం ద్వారా మాట్లాడండి. చదువైన వాక్య భాగాన్ని ద్వారా మా ఒక్కొక్కరితో మాతో మాట్లాడండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కోపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. 11వ వచనం ఎవరన్నా చదువుతారమ్మా? నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి అంటే మిగతా వారు ఎవరు? చెడ్డ కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మంచి కాపరి. మంచి అంటే, మంచి అనేది అది దేవుడికి చెందుతుంది. బైబిల్లో సువార్తల్లో మంచి అనే మాట దేవునికి వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని అంటే ఆయన మంచి దేవుడిని అర్థం. ఆయన కాపరి. ఆ కాపరిలో కూడా ఆయన మంచి కాపరి. బైబిల్లో 4 అంతల కాపర్లు ఆయన గురించి రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఆయన నా కాపరి. యోహాను సువార్త కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన కాపరి. రాయబడిన మాట 23వ కీర్తన దొరికిందమ్మా, 123వ. యెహోవా నా కాపరి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నాకు కాపరి. ఆయన నాకు వ్యక్తిగతమైన కాపరి. యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన నా కాపరి. ఆయన మన కాపరి మాత్రమే కాదు, ఆయన నాకు వ్యక్తిగతమైన కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన నీ కాపరి, నా కాపరి, ఆయన మనందరి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాపరి, ఆయన నాకు వ్యక్తిగతమైన కాపరి. ఆరాధన ఎట్లా చేయాలి? ప్రభువా నీవు నాకు కాపరివి అని చెప్పి ఆయన ఆరాధించాలి. రెండవది ఆయన ఎలాంటి వాడు అంటే మంచి కాపరి. ఇందాక మనం చదివాం యెహోవా 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి. కాబట్టి రెండవదిగా ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన కాపరి, రెండవది మంచి కాపరి, మూడవది గొర్రెలకు మంచి కాపరి. ఇన్ని మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెలకు మంచి కాపరి. అది కాబట్టి రెండవ కాపరి. మూడవది ఏంటంటే ఆయన గురించి రాయబడింది 1 పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం.
ఉమ్. ఇక్కడ ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం కాపరి? ఆయన ప్రధాన కాపరి. ముందు ఆయన కాపరి, రెండవది మంచి కాపరి, తర్వాత ప్రధాన కాపరి. కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షంగా పోతున్నాడు. ఆయన ప్రధాన కాపరత్వం కింద ఎంతమంది అయితే ఈ చిన్న చిన్న కాపరులు ఉన్నారో వారందరికీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు వడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఆయన ప్రధాన కాపరి. అంత మాత్రమే కాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 13:20. అమ్మ చదవం. 20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. కాబట్టి నాలుగవది ఆయన ఏమిటంటే, ఏ కాపరి? ఆయన గొప్ప కాపరి. ఆయన నా కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్పరి. మూడంతల కాపరిత్వం చేస్తున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో మనం ఆరాధించాలి. ప్రభువా, నీవు నాకు దావీదు వలె నీవు నా కాపరివై ఉన్నావు. నీవు నా కాపరివై ఉంటే నాకు లేమి లేదు, నాకు కొరత లేదు, నాకు కొదవ లేదు. ప్రభు, అన్నీ సమకూర్చేవాడవు నీవు, శాంతికరమైన జలముల్లో నడిపించేవాడు. ప్రభా, నీకు వందనాలని చెప్పి ఉదయకాలంలో మన ప్రభును మనం ఆరాధించాలి. కాబట్టి అంత మాత్రమే ఆయన ఎలాంటివంటే ఆయన కాపారి. కాబట్టి ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి. కాబట్టి వ్రాతమన్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం. దొరికిందా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయచుండును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మంచి కాపరి. ఈ కాపరి నేనే అనే మాటలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 సందర్భాల్లో నేనే అని చెప్పిన మాటల్లో ఇది ఎన్నోది. ఇది మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్పారు, నేను జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారము నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు. అది మొదటి మాట. రెండవది యోహాను 8:12 ఆయన చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ఎలాంటి వాడు? ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అంత మాత్రమే యోహాను 10వ అధ్యాయం దొరికిందయ్యా, 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించేలా వాడు రక్షింపబడిన వాడై. కాబట్టి నేనే ద్వారమును. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మూడవ మాట. మొట్టమొదటి మాట జీవాహారము నేనే, యోహాను 6:35. రెండవది ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను లోకమునకు నేను వెలుగై ఉన్నాను. అది రెండవ మాట. మూడవ మాట ఏమిటంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొర్రెలు. అంత మాత్రమే కాదు, మరొక మాట 11వ వచనం రాయబడితే, నేను గొర్రెలకు మంచి కాపరిని. చూసారా ఎన్ని మంచి విషయాల్లో రాయబడ్డాయి. కాబట్టి 7 అంతల నేనే, వీటిని గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్ అంటారు. 4వది ఏమిటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. అది 4వది. 5వది ఏమిటంటే, 5వది ఏమిటి? పునరుత్థానమును జీవమును నేనే, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడు. యోహాను 11:25. అది 5వ మాట. 6వ మాట ఏమిటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడు. నేను కాదు, నేను ఒక మార్గమును కాదు. ఏమిటి? నేనే మార్గమును. ఇందాక మనం చూసాం, నేనే ద్వారమును, నేనే ఆహారమును, నేనే వెలుగును. కాబట్టి నేనే కాబట్టి ఐ ఆమ్ దట్ ఐ యామ్. ఆ మాటలు రాయబడ్డాయి. 6వ మాట చెప్పుకున్నాం. ఏమిటి 6వ మాట? నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి యొద్దకు రాడు. చివరి మాట 7వ మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఈ గొప్ప మాటలు, నేనే అని పలికిన మాటల ద్వారా గొప్ప ఉజ్జీవం, ఆనందము, ఉత్సాహం, సంతోషము, రక్షణ, నిత్యజీవం మనకు కలుగుతుంది. కానీ ఉదయకాలంలో మనం ఆరాధించాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మంచి కాపరి. సరే, ఈ మంచి కాపరి మన కొరకై ఆయన ఏం చేశాడు అనేది
మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మంచి కాపరి తన గొర్రెలకై 4 గంటల మేలు చేశాడు. ఉదయకాలం ఈ 4 గంటల మేలును మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆరాధించవలసిన అవసరం ఉంది. ఏం చేశాడంటే ఈ యొక్క గుడ్ షెఫర్డ్ హీ డైస్ ఫర్ ద షీప్. యేసుక్రీస్తు ప్రభు వారు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేశాడు చూడండి ఆ మాటలు. 10వ అధ్యాయం 11వ. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మరి బైబిల్లో రాయబడినట్లుగా ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం అంటే అర్థమైంది అంటే బలవంతంగా పెట్టాడా, హతసాక్షి అయ్యాడా, ఆయన శిలువ మీదకి ఎవరిని పంపించారా, బలవంతంగా చేశారా? లేదు, ఇష్టపూర్వకంగా యేసు ప్రభు వారు ఇష్టపూర్వకంగా తన ప్రాణం పాపుల కొరకై పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే, చూసారా, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి. రోమా 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన గడ్డం పెరికారు, ఆ రాత్రంతా ఆయన బాధ పెట్టారు, ఆయన అన్యాయంగా తీర్పు తీర్చారు. 6 ట్రయల్స్ ఎదుర్కొన్నాడు మానవ చరిత్ర ఒకే ఒక రాత్రి. మొదటి 3 యూదుల ట్రయల్స్ ఆయన నన్నయతకు తీసుకుని వెళ్ళారు, మహాసభ ఎదుకు కాయప ఎదుకు తీసుకుని వెళ్ళారు, మహాసభ ఎదుకు తీసుకుని వెళ్ళారు. తర్వాత పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు, ఆ తర్వాత హేరోదు వద్దకు తీసుకుని వెళ్ళారు. చివరికి మరలా మరి పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు. పిలాతు చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించాడు. సిలువ అనేది శాపగ్రస్తమైన మరణం. ఘోరమైన దుర్మార్గులు, బందిపోడులు, దొంగలు, నరహంతకులు వేయబడే స్థలం అది. యేసు ప్రభువారికి ఇటుపక్క అటువైపు 2 దొంగలను సిలువకి వేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు బైబిల్లో వారి బందిపోట్లని, దొంగలని, నరహంతకులని వ్రాయబడింది. అలాంటి వారికి సిలువ వేయబడాలి. అది యేసుక్రీస్తు ప్రభు, దాన్ని క్యాపిటల్ క్రైమ్ అంటారు. అటువంటి మరి నేరం ఆయన మీద మోపారు, ఆయన శిక్షించారు. ఎందుకోసం ఇదంతా చేశాడు యేసుప్రభు వారు? యేసుప్రభు వారు ఏం పాపం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు, పాపం ఎరగలేదు, పాపం చేయలేదు, ఆయన ఎందుకు పాపం లేదు. పాపులమైన మన కొరకై ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ మంచి కాపరి నీ కొరకు ఏం చేశాడంటే తన ప్రాణంలో పెట్టాడు. కాబట్టి ఎవరు ప్రాణం పెడతారు? ఈ రోజుల్లో ప్రాణాలు తీసే వ్యక్తులు ఉన్నారు. ప్రేమ పేరుతో నయవంచన చేసి ప్రాణాలు తీసే వ్యక్తులను మనం చూస్తున్నాం. ప్రపంచంలో మరి రోజుకు కొన్ని లక్షల మంది ప్రజలు హత్య గావించబడుతున్నారు. చికాగోలో అమెరికా లాంటి దేశాల్లో కొన్ని 9 నిమిషాలకు ఒకసారి ఒక వ్యక్తి హత్య చేయబడుతున్నారు. భారతదేశంలో కూడా ఇది అధికమైంది. హత్య చేయబడుతున్నారు, మనుషులు చంపబడుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ప్రజలు ప్రాణాలు పెట్టేవారు లేరు, ప్రాణాలు పెట్టాడు ఆయన. కాబట్టి కాలంలో ప్రభా నీవు నీ ఇష్టపూర్వకంగా నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో, నువ్వు ప్రాణం పెట్టడం ద్వారా నీ ప్రేమను నా ఇళ్ళ నువ్వు రుజువుపరుచుకున్నావు కదా. కాబట్టి ఆ త్యాగము, ఆ ప్రేమ ఎంతో గొప్పది. మనం కూడా మన బిడ్డల్ని ప్రేమిస్తాం. ప్రేమించిన బిడ్డల కొరకు ఏదో ఒకటి చేయాలని మనం ఆరాటపడతాం. మనం లేకపోయినా సరే వాళ్ళకి పెట్టాలి ఆలోచిస్తాం. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన మన తండ్రి. మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు తన కుమారుడిని క్రీస్తు వారిని అప్పగించాడు. ఉదయకాలంలో ఈ మాటలతో మీరు ఆరాధించాలి. ప్రభా నీవు నా కొరకు చనిపోయావు, యేసు నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నీవు మంచి కాపరివి, మంచి కాపరివైన నీవు చెడ్డ వ్యక్తినే నా కొరకు నీ ప్రాణము ధారపోసావు, నీ రక్తం అంతా కార్చావు, నీవు దెబ్బలు తిన్నావు ప్రభా, ఎంతో శ్రమల పాలయ్యావు.
నీకు వందనాలు, నా నిండు హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మన ప్రభువును మనం ఆరాధించాలి. అది మొదటి సంగతి. రెండవది, ఆయన ఈ మంచి కాపరి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మంచి కాపరి మన కొరకు ఏం చేశాడంటే, చూడండి ఆ మాటలు. ఈ మంచి కాపరి 14 మనం చదివిన మాటలో 14వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనం, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుతునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. రెండవది ఏమిటంటే, హీ నోస్ హిస్ షీప్. ఆయన గొర్రెలు ఆయనకు తెలుసు. ఇప్పుడు మనం ఆయన గొర్రెలు, మన గురించి ఆయనకు అన్నీ తెలుసు. మన గురించి అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఏం తెలుసు మన గురించి ఆయనకు? మీరు అడుగువచ్చు, ఏం తెలుసు ఆయనకు మన గురించి అంటే? మన గురించి అన్నీ తెలుసు. మొట్టమొదటిగా ఆయనకు హీ నోస్ అవర్ నేమ్స్. ఆయనకు మన పేర్లు తెలుసు. ఇక్కడ కూర్చున్న వారందరి పేర్లు ఆయన తెలుసు. ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్న వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, రక్షింపబడతారో, వారందరి పేర్లు జీవగ్రంథంలో లిఖిస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు, నా పేరు రాసేవాడు ఆయనే. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించని వారితో వీరు అల్ప సంతోషి. వీళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారి అధికారాన్ని బట్టి ఈ 12 మందినా 70 మంది 17వ వచనంలో ఉంది, ఆ 70 మంది శిష్యులు, ఈ 70 మందికి యేసు ప్రభు అధికారం ఇస్తే వాళ్ళు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగాల్ని బాగు చేశారు, ఎన్నో అద్భుతంగా చనిపోయిన వారిని సైతం లేపారని ఇంకొక దగ్గర రాయబడింది. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన తర్వాత తిరిగి యేసు ప్రభు వారికి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు? ప్రభువా, నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, రోగాలను బాగు చేసాం, అనేక అద్భుతాలు చేసాం, సువార్త ప్రకటించామని చెప్పి వాళ్ళు సంతోషిస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. కాబట్టి మన పేర్లు ప్రభువుకు తెలుసు. తెలియడమే కాదు, మన పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యందు ఎవరి పేరు వ్రాయబడలేదో, చక్కని మాట అది ప్రకటన 8, 14, 13, 14 ఉంటుంది అన్నమాట. కాబట్టి జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, మరి గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడిందా? ఆ పరలోకమందు మన పేర్లు వ్రాయబడ్డాయా? ఒకవేళ మనం సంతోషిద్దాం. పరలోకమందు మన పేర్లు వ్రాయబడకపోతే తాత్కాలికమైన భూ సంబంధమైన వాటి కొరకే సంతోషిస్తున్నామా? దయాలు లోబడుతున్నాయి, నేను వాక్యం బాగా చెప్తాను, నేను ప్రార్థన బాగా చేస్తాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఆస్తి సంపాదించుకున్నాను, నేను బంగారం కొనుక్కున్నాను, ఈ తాత్కాలికమైన వాటి భూ సంబంధమైన వాటి గురించే మనం సంతోషిస్తున్నామా? లేకపోతే పరలోకంలో నా పేరు వ్రాయబడింది కాబట్టి ఇప్పుడు నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అని మనం అనుకుంటున్నామా? కాబట్టి యేసు ప్రభు వారికి ఏం తెలుసు అంటే, నీ పేరు తెలుసు. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన సహోదరుడు ఎవరైనా పేతురు ఆంద్రయ్య ఇట్లా తన సహోదరైన సీమోను పేతురుని పట్టుకొని రాగానే యేసు ప్రభు వెంటనే అన్నాడు, సీమోను అని చెప్పి, నువ్వు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫావు అనబడదు. ఆయనకు అంతకుముందు ఆయన పేరు ఎవరూ చెప్పలేదు. యేసు ప్రభు వారికి సమస్తం కలిగినవాడు, ఆయన సమస్తమైన జ్ఞానం కలిగినవాడు, సర్వజ్ఞాని అయిన యేసుకు మన గురించి తెలుసు, మన పేర్లు తెలుసు. నీ గురించి మీ తల్లిదండ్రులకు తెలియదు, నీ గురించి మీ బిడ్డలకు అంతగా తెలియకపోవచ్చు, కానీ మన గురించి అన్నీ తెలిసినవాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు సీక్రెట్గా జీవిస్తారు. మా తల్లికి మా తండ్రికి తెలియదు అనుకుంటారు, కానీ దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయనకు నీ పేరు తెలుసు. హీ నోస్ అవర్ నేమ్స్. ఆయన ఎరుకో మార్గం గుండా వెళ్తూ తల ఎత్తి పైకి చూశాడు, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. ఎవరు చెప్పారు ఆయనకు జక్కయ్య పేరని? ఆయనకు సమస్తం తెలుసు. జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. ఆ సమయంలో అంత మాత్రమే కాదు, ఆ యొక్క గెత్సెమనే తోటలో కాదు, మరి 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ యొక్క తోటలో యేసుప్రభు వారు పునరుత్థానమైనప్పుడు యేసుప్రభు వారు మరియా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలుస్తాడు. యేసుప్రభు వారికి ఏం తెలుసు అంటే, ఆయనకు మన పేరు తెలుసు.
యేసు ప్రభు వారికి మనందరి పేర్లు కూడా ఆయన తెలుసు, ఆయనకు మన పేరు తెలుసు. కాబట్టి యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడు, నీ పేర్లు ఎరిగినవాడు, నీ భవిష్యత్తు ఎరిగినవాడు, నీ గురించి అన్ని సమస్తం ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఏమిటంటే ఆయనకు మన పేర్లు మాత్రమే కాదు, ఆయనకేం తెలుసు అంటే మన స్వభావాలు తెలుసు. హీ నోస్ అవర్ నేచర్స్. మన స్వభావాలన్నీ కూడా ఆయన తెలుసు. మనం ఎవరెవరో ఎలాంటి వారమో ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తామో కూడా యేసుప్రభు వారు తెలుసు. యేసుప్రభు వారి శిష్యుల్లో 12 మంది ఉన్నారు. 12 మందికి 12 రకాల స్వభావాలు ఉన్నాయి. ఈ పేతురు ఈ క్యాప్టెన్ మనిషి. ఆయన ఏమనుకుంటే తొందరపడేవాడు, వేగిరపడేవాడు, దుందుడుగు మనిషి. ఎవరిది? పేతురు స్వభావం. ఇక యాకోబు యోహాను స్వభావం ఎలాంటిది? వాళ్ళు కోపిష్ఠులు, ఉరుమెడివారు అని వాళ్ళ గురించి రాయబడింది. ఆంద్రేయ ఎలాంటి వాడు? ఆంద్రేయ ప్రజల మనిషి. ఆంద్రేయ ఎలాంటి వాడు? ప్రజల మనిషి, క్షేత్రస్థాయి. తోమా ఎలాంటి వాడు? అనుమానము, సందేహాలు ఎక్కువ ఆయనకు. ఇస్కరియోతు ఎలాంటి వాడు? డబ్బు మీద మనసుంది. 12 రకాల వ్యక్తులకు 12 శిష్యులు, 12 రకాల వ్యక్తులు, వారి స్వభావాలన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి ఎవరెవరితో ఎలా డీల్ చేయాలో ఆయన తెలుసు. ఇక్కడ కూర్చున్న మనం అందరి స్వభావాలు కూడా ఆయన తెలుసు. మనం ఎప్పుడెప్పుడు తప్పించుకుంటామో, ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు ఎలా మాటలు మారుస్తామో అన్నీ ఆయన తెలుసు. మన గురించి ఆయనకు తెలిసినంతగా మరెవరు తెలియదు. కాబట్టి దేవుని ఎదుట మనం ఏది కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయవద్దు. మనుషులు ఎదుట మనం ఏదైనా దాస్తామో, మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆయన దృష్టికి మరుగైన సంగతి. ఆ మాటలు చాలా మంచి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 4 అదేనా? హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక. కాబట్టి ఆయన మన గురించి మొత్తం తెలుసు. యేసుప్రభువా, నేను మనుషుల ఎదుట దాచడానికి ప్రయత్నం చేశాను, నా తల్లిదండ్రుల ఎదుట దాచడానికి ప్రయత్నం చేశాను, సేవకుల గురించి దాచడానికి ప్రయత్నం చేశాను, పెద్దవాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కానీ నీ గురించి నేను తప్పించుకోగలనా ప్రభా? ఆయన దావీదు అంటాడు, నేను ఆకాశానికి రెక్కలు కడుక్కొని ఆకాశానికి వెళ్తున్నా, అక్కడ కూడా నీవు ఉంటావు. సముద్రం లోపలికి వెళ్తానా, అక్కడ కూడా ఉంటావు ప్రభా. నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్తాను అని దావీదు అంటాడు. కాబట్టి ఆయనకు మన స్వభావాలు తెలుసు. ప్రభా, నా స్వభావం చెడ్డ స్వభావం, నా స్వభావం శరీర స్వభావం, నేను నీకు అప్పచెప్తున్నాను. నా స్వభావాన్ని మార్చు, నూతన స్వభావాన్ని. అది హెజ్కేలు గ్రంథంలో నూతన స్వభావం మీకెత్తును, నూతన హృదయం మీకెత్తును, రాతి గుండ మీలోంచి తీసివేసి మాంస గుండను మీకెత్తును. కాబట్టి మన స్వభావాన్ని మార్చేవాడు ఆయన. మన స్వభావాన్ని మనం మార్చుకోలేము. యేసు ప్రభువు వారు మన స్వభావాన్ని మారుస్తాడు. కనుక ఆయనకి ఏం తెలుసు నీ గురించి అంటే నీ పేర్లు తెలుసు. రెండవది ఆయన గురించి నీకేం తెలుసు అంటే ఈ గొర్రెల కాపరికి, అంటే గొర్రెల కాపరి సంగతి ఇది. గొర్రెలకు ఆ రోజులో ఇశ్రాయేలు దేశంలో ఈ గొర్రెల మంద ఎలా ఉండేది అంటే గొర్రెల దొడ్డి చాలా రాళ్ళతో ఎత్తుగా కట్టేవాళ్ళు. వాళ్ళు చాలా ఎత్తుగా ఉండే అందులో గొర్రెలు ఉండేవి. ఎందుకంటే ఎత్తుగా లేకపోతే క్రూర మృగాలు వచ్చి దాడి చేసి దాన్ని చంపుతాయని చెప్పి ఏం చేస్తారంటే ఎత్తైన ఒక దొడ్డి కట్టి ఆ దొడ్డిలో గొర్రెలన్నీ మరి దాంట్లో పంపించేవాళ్ళు. పంపించి ఒక జీతగాన్ని పెట్టేవాళ్ళు. దానికి చిన్న ద్వారం ఉంటుంది. చూడండి, జైలు చాలా పెద్దగా ఉంటుంది, ఆ జైలుకు చిన్న తలుపు ఉంటుంది. అలాగే ఈ గొర్రెల దొడ్డికి చాలా పెద్దది, కానీ ద్వారం మాత్రం చాలా చిన్నది. అయితే ఈ ద్వారం ముందు అడ్డం ఎవరు పడుకుంటారంటే ఆ ద్వారపాలకుడు పడుకుంటాడు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 కలిసి ఒక గొర్రెల దొడ్డి పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దొడ్డి ఉండదు. 4-5 కాపర్లు కలిసి వాళ్ళు సాయంత్రం పూట గొర్రెలని మేపి తిరిగి ఏం చేస్తారంటే ఆ గొర్రెల దొడ్డికి పంపిస్తారు. పంపించిన తర్వాత పొద్దున్నే వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాపరి స్వరాన్ని వింటాయి ఆ గొర్రెలు. ఆ గొర్రెలకు పేర్లు పెడతారు. మనం కుక్క పిల్లలకు పేర్లు పెడతాం కదా, ఇశ్రాయేలు దేశంలో కాపర్లు గొర్రెలకు పేర్లు పెడతారు. ఆ గొర్రె పేరు పెట్టగానే అవేం చేస్తాయంటే అవి ఆ స్వరాన్ని, గొర్రెల కాపరి స్వరాన్ని విని అవి బయటకు వస్తాయి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి,
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చూసారా? కాబట్టి యేసు ప్రభు వారికి మన పేరు తెలుసు, అంత మాత్రమే కదా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అది మొదటిది. రెండవది, ఆయనకు మనకు స్వభావాలు తెలుసు. ప్రతి గొర్రె స్వభావం ఆయనకు తెలుసు. ఏ గొర్రె ఎట్లా ప్రవర్తిస్తుందో కాపరికి తెలుసు. ఏ గొర్రె ఎప్పుడు మరి ఎలా నడుస్తుందో, ఎందుకు తినట్లేదో, ఎందుకు తింటుందో, ఎందుకు నడవలేకపోతుందో, ఎప్పుడు ఎలా చేస్తుందో ఆ గొర్రెల కాపరి దాన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి దాని స్వభావం అంతా ఆయన తెలుసు కాపరికి. అలాగే యేసు ప్రభువారు మన కాపరి, మనం ఆయన గొర్రెలము. మన స్వభావాన్ని తెలుసు కనుక ఆయన మనల్ని మనం ఏం చేస్తాడంటే మళ్ళీ ఆయన జాగ్రత్తగా చూస్తాడు. అర్థమైందండి? ఒక్కోసారి మన స్వభావాన్ని కూడా మారుస్తాడు. యేసు ప్రభువా నా స్వభావాన్ని మార్చమంటే మారుస్తాడు. అది రెండవది. మూడవది ఏమిటంటే హీ నోస్ అవర్ నీడ్స్. 3 N's అంటారు. నేమ్స్, రెండవది నేచర్స్. ఇంగ్లీష్ తెలిసిన పిల్లలు ఫాలో అవ్వండి. నేమ్స్, నేచర్స్ అండ్ నీడ్స్. 3 N's అని గుర్తుపెట్టుకోవాలి. నీడ్స్, ఆయన మన అక్కరు తెలుసు. ఆయనకు ఏం తెలుసు? ఆయనకి మన అవసరం తెలుసు. అందుకే దావీదుకు గొర్రెల కాపరి, దావీదుకు గొర్రెల యొక్క అవసరం తెలుసు. ఎప్పుడు పచ్చగ బయలుకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు తర్వాత శాంతికరమైన జలమనేతకు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. ఎప్పుడెప్పుడు మనకి ఏది ఇవ్వాలో తెలుసు. యేసు ప్రభు వారికి ఇక్కడ కూర్చున్న మన అందరి అవసరాలు తెలుసు. మీరు అడగక మునుపే చెప్పండి, మీరు అడగక మునుపే మీ అక్కర్లన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. మన అక్కర్లన్నీ కూడా ఆయన తెలుసును. నిజంగా మన అవసరాలు ఎరిగిన దేవుడు. ఎంత మంచి దేవుడు! మన పేర్లు తెలిసినవాడు, మన అక్కర్లు తెలిసినవాడు, మన స్వభావాలు తెలిసినవాడు. ఎంత మంచి దేవుడు! ఇలాంటి దేవుడిని మనం ఆరాధించాలి. ఉదయకాలంలో ఆయనను మనం ఆరాధించవలసి ఉంది. 4 గంటలుగా మనం ఆయన ఆరాధించాలి. మొట్టమొదటిగా ఏమిటంటే ఆయన 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 రాయబడిన మాట ఆయన, అది రెండవ మాట. ఇక మూడవ మాట ఏమిటంటే మొదట చూసాం. ఒకటి, గొర్రెల. ఈ 4 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆరాధనలో ఈ 4 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభువా నీకు వందనాలు. రెండవది, మంచి కాపరికి నా పేర్లు తెలుసు. నా పేర్లు తెలుసు కాబట్టి నా పేరు పెట్టి పిలుస్తాడు. నా పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. నా స్వభావం తెలుసు. నా స్వభావాన్ని బట్టి ఆయన డీల్ చేస్తాడు. మూడవది ఏంటంటే నా యొక్క అవసరాలు తెలుసు. నా అక్కలు తెలుసు. నా పేదరికం తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏమి తెలియాలో నా ప్రభువు తెలుసు. కాబట్టి ఎంత మంచి దేవుడు! కాబట్టి ఆయన అక్కర్లు ఎరిగిన వాడు. ఆయనకు గొర్రెల గురించి ఆయనకు అన్నీ తెలుసు. మంచి కాపరికి మన గురించి, గొర్రెల గురించి అన్నీ, నా గురించి సమస్తం తెలిసిన వాడవు దేవా, నీకు వందనాలు. అది రెండవది. ఇక మూడవది ఏం చేయాలంటే మనం చూడండి, ఆ మాటలు 14 నుంచి 16 వరకు చదువుతాను. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నా ప్రాణము పెట్టుచున్నాననే మాట ఎన్నిసార్లు రాయబడింది? 5 సార్లు రాశాడు ఈ భాగంలో. ఎన్నిసార్లు రాశాడు? 5 సార్లు. చూపిస్తే మీకు 10వ వచనంలో ఉంది. 10వ వచనంలో చూడండి ఏముంది అక్కడ. 11వ వచనంలో 10-11లో ఉంది. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. తర్వాత ఇంకా 15వ వచనంలో నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అదేవిధంగా 17 నుంచి 18 3 సార్లు రాయబడ్డాయి. ఇక్కడ రాయబడ్డాయి, నా ప్రాణం నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. అది మూడవది. 4వది ఏమిటంటే నా అంతటా నేనే దాన్ని పెట్టుచు. 4వది. 5వది ఏమిటంటే దాన్ని పెట్టుటకు, అంటే 5 సార్లు నా ప్రాణం పెడతాను. అది కాబట్టి అది రెండవది. మూడవది ఏంటంటే 2 విషయాలు చూసాం. మూడవది ఏంటంటే ఈ మంచి కాపరి ఆయనకు దుడ్డు ఉంది కదా. ఏముంది ఆయనకు? 10వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకున్నవాడిని ఉన్నాడు. ఈ దొడ్డి ఎవరు? ఈ దొడ్డి ఎవరంటే ఇశ్రాయేల్ జాతి. ఈ దొడ్డి ఎవరు? అన్యజనులు కాదు. ఇందులో ఈ దొడ్డిలో ఎవరు ఉంటారంటే ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు వెలుపల ఉన్నాం మనం, అన్యజనులం. అయితే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి
రక్తంగా అర్చాడు. చూడ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయం 11వ లేకపోతే 12, 13. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులే. మనం ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళం కావు, ఆ ఇశ్రాయేల్ వారం కాము, ఈ దొడ్డికి చెందిన వారం కానే కాము. మనం అన్యజనులు, మనకు వాగ్దానం లేదు, నిబంధన లేదు, సహపౌరులం కాదు. ఇక రాయబడింది కదా, పరదేశంలో వాగ్దాన నిబంధన లేని వాళ్ళం, వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరిజనాల్లో నిరీక్షణ లేదు, లోకమందు దేవుడు లేని మన కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆయన అంటాడు, ఏ మాట? యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం విన్ను. వాటిని కూడా అంటే ఎవరు? అవంటే ఎవరు? మనం. ఇశ్రాయేలుకు దొడ్డి కాబట్టి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అన్యజనులను తన రక్తం గార్చి ప్రాణం పెట్టి ఈ గొర్రెలు దాంట్లో తీర్చారు. ఇప్పుడు దొడ్డి లేదు, ఈ అన్యజనులు విశ్వాసులు కలిసి ఇప్పుడు ఏమైపోయారంటే అది ఇప్పుడు మంద అయిపోయింది. చూడండి ఏమైంది అక్కడ, 16వ వచనం. 16. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇప్పుడు ఏమైంది? ఫ్లాక్ కదా. ఇప్పుడు దొడ్డి లేదు, ఇక ఇశ్రాయేలు దొడ్డి లేదు. ఇప్పుడు ఏమైంది? ఫ్లాక్. ఫ్లాక్ మీన్స్ చర్చ్ కదా. ఇప్పుడు సంఘంలో అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైనా, అన్యజనులైనా, సమరయులైనా, వారు ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడున్నారంటే అందరూ సంఘంలోకి చేర్చబడ్డారు. నిన్ను నన్ను సంఘంలో దేవుడు చేర్చాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం, మీకు బాగా తెలిసిన మాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27 నుంచి చదువుతాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా. ఇప్పుడు ఏమైనా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. దీని గురించి మందనే మాట రాశారు. ఇప్పుడు సంఘం ఉంది, దొడ్డి లేదు. దొడ్డి ఏమైందంటే అది సంఘంగా మార్చబడింది, ఫ్లాక్గా మార్చబడింది. కాబట్టి మనం అందరం కూడా సంఘంలో చేర్చబడిన వ్యక్తులు. దేవా, దూరస్తులైన నన్ను ఇశ్రాయేలుతో సహపౌరుడిగాను, ఏ నిబంధన లేదు, వాగ్దానం లేదు, ఇలాంటి నన్ను నీవు నీ రక్తం గార్చి ప్రభా నన్ను సమీపస్తునిగా చేశావు, నీ సంఘంలో నన్ను అంగంగా చేశావు, నీకు వందనాలు. ఇది 3వ విషయం. ఇప్పుడు మంచి కాపరి ఏం చేశాడు? ఒకటి ప్రాణం పెట్టాడు. 2వది మన గురించి మొత్తం ఆయనకు తెలుసు. 3వది అన్యజనులైన మనల్ని తన రక్తం గార్చి ఆయన సంఘంలో చేర్చాడు. అర్థమైందండి? ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు. ఇప్పుడు ఏ భేదం లేదు. మరి బైబిల్లో ఉంది, ఇప్పుడు యూదులని హెలేలీయులని భేదం లేదు, స్త్రీ అని పురుషులని భేదం లేదు, దాసుడని స్వతంత్రులని భేదం లేదు. యేసుక్రీస్తు అందరూ ఒకటి. మనమందరం కూడా సంఘంలో చేర్చబడిన వ్యక్తులం. ఇది మంచి కాపరి చేశాడు. ఇక 4వది, ఇది ఒకటి చూద్దాం. 4వ మాట చూడండి, రాయబడిన మాట 17-18 చదువుతాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. కాబట్టి ఈ మంచి కాపరి ఏం చేశాడంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి రాయబడిన మాట ఏమిటంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, అందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నీ అంతటనే నేను దాన్ని మరలా. యేసుక్రీస్తు ప్రభువారు 4వది ఏమిటంటే, ఆయన ప్రాణం పెట్టవే కాదు, ఆయన తిరిగి ప్రాణాన్ని తీసుకున్నాడు. ఎందుకు మనం ఆరాధించాలంటే, యేసు ప్రభువారు మరణించవే కాదు, మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. చూడండి, నా మాటలు అక్కడ ఉన్నాయి.
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాడు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టమే కాదు, ఆయన ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు. మృత్యుంజుడై సమాధిని జయించి తిరిగి లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోతే ఆయనకు నీకు నాకు తేడా లేదు. ఆయన మరణం మనలాంటి మరణమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేవకపోతే మరి నీకు నాకు తేడా లేదు. చూడండి ఆ మాటలు 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం. దొరికిందా బాబా మాట? 1 కొరింథీ 15వ అధ్యాయం 16 17 చదువు. లేకపోతే క్రీస్తు లేపబడినలా మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నారు. చూసారా, క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమేనట. ఇక్కడ కూడుకోవడం మనం వ్యర్థం, బైబిల్ చదువుకోవడం వ్యర్థం, ఆరాధన చేయటం వ్యర్థం, బలలో చేయి వేయటం అంతా వ్యర్థమే. అయితే ఇప్పుడు వ్యర్థం కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడు. అర్థమైందండి? ఒకవేళ ఆయన తిరిగి లేకపోతే మన నిరీక్షణ లేదు, మనం పాపంలోనే ఉంటాం, నిత్య నరకానికి వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరి, మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడమే కాదు, ఆయన ఏం చేశాడంటే ఆ గొర్రెలకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను 10:28 చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకవేళ గొర్రెల కాపరి చనిపోయి అలాగే ఉండి తిరిగి లేకపోతే మనకు నిత్య జీవం ఎక్కడిది? కాబట్టి నిత్య జీవం ఇచ్చాడు. 4 విషయాల గురించి మీరు ఆరాధన చేయాలి. మరి ఓ మంచి కాపరి, నీవు మాకు మంచి కాపరివి, నా కాపరివి, మంచి కాపరివి, గొప్ప కాపరివి, ప్రధాన కాపరివి, నీకు వందనాలు. నీవు మంచి కాపరిగా నా కొరకు ప్రాణం పెట్టావు. రెండవది, నీ మంచి కాపరిగా నా అక్కర్లు తీర్చావు, నా పేర్లు జీవగ్రంథంలో లిఖించావు. యేసు నీకు వందనాలు. మూడవది, మంచి కాపరిగా నువ్వేం చేసావంటే దూరస్థుని నన్ను సమీపస్తునిగా చేసావు. ఇశ్రాయేలు దొడ్డిలో నన్ను చేర్చావు ప్రభా. వాగ్దానం లేదు, నిబంధన లేదు, పరజనులను పరదేశిని దేవుళ్ళే నన్ను ప్రభా క్రీస్తు రక్తం వల్ల సమీపస్తునిగా చేసావు నాయన. సంఘములో చేర్చావు, నీకు వందనాలు. మూడవది, నాలుగవది ఏంటంటే నువ్వు మరణించడమే కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచావు. నువ్వు ప్రాణాన్ని పెట్టకు నీకు అధికారం ఉంది, తిరిగి ప్రాణాన్ని తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉంది. నువ్వు ప్రాణాన్ని నువ్వు తిరిగి లేవటం వల్ల, మరణాన్ని జయించడం వల్ల, సమాధిని జయించడం వల్ల, లోకాన్ని, పాపాన్ని, అపవాదిని జయించడం వల్ల నాకు విజయం ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు అని చెప్పి ఉదయకాలంలో మరి నాకు నిత్య జీవం ఇచ్చావు, నాకు నిరీక్షణ ఇచ్చావు. ఒకవేళ నువ్వు తిరిగి లేవకపోతే నేను పాపంలో ఉండేవాడిని, నువ్వు తిరిగి మృత్యుంజయుడవై పునరుత్థానం చెందావు, అందుని బట్టి వందనాలు అని చెప్పి ఉదయకాలంలో మన ప్రభుని 4 మాటల చేత ఆరాధిద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక. మనం అందరం లేచి ఒక పాట ద్వారా పాడబడుచుండగా పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. అందరూ వరుస క్రమంలో కూర్చోండి. పిల్లలు ఇక్కడ రండి, మీరంతా సంతోష్, ఎలియాజరు వీళ్ళంతా ఇదంతా ఇక్కడ స్థలం పెట్టి ఎందుకు కూర్చోండి. అందరూ ముందుకు రండి. అమ్మ లేచి అందరం వరుసల్లో ముందుకు రండి. సిస్టర్స్ కూడా. పాట సంఖ్య 11, సాంగ్ నెంబర్ 11. యేసు ప్రభు కాపరి నాకు. యేసు ప్రభు కాపరి నాకు, ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు, ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును, స్వచ్ఛలము చెంత ఇచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును, స్వచ్ఛ జలము చెంత ఇచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళొచ్చు, ముందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబు కనివేదేచును. ముందు ముందు వెళ్ళొచ్చు,
పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున నివేదించును. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములల్లా ఎడబాపి రక్షించును. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములల్లా ఎడబాపి రక్షించును. కత్తి వచ్చి కత్తి గాయాలెంతో ఆదరించును. వింతలు ఆయన ప్రేమ సేవలు సంతోషించును. కత్తి వచ్చి కత్తి గాయాలెంతో ఆదరించును. వింతలు ఆయన ప్రేమ సేవలు సంతోషించును. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. దయచేసి మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్లు ఆరాధిస్తారు. తర్వాత సహోదరుడు సహోదరి మార్చి వాక్య వెలుగులు ఆరాధించండి. క్లుప్తంగా ఆరాధించండి. సుదీర్ఘమైన ఆరాధన చేయొద్దు. అత్యవసరత బయటకు వెళ్ళండి. ఆరాధన సమయంలో బయటకు వెళ్ళి ఫోన్లు చేయటం ముచ్చట్లు పెట్టడం చేయకూడదు. సండే స్కూల్ టీచర్లు ఆరాధించండి. ఓకే. ఆఫ్ చేసి అట్లా